మాత్రము సెలవిము అని వర్తమానం మనం నేర్చుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుందాం. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. శతాధిపతి మెస్సీను గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు మెస్సీయునొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బ్రతిమాలుకొనిరి. కావున మెస్సయ్య వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి మీరు ఆయన యొద్దకు వెళ్ళి ఎలోహిం శ్రమ పుచ్చుకొనవద్దు నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవేము. అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహాధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను ఒకరి పొమ్మంటే పోవును, ఒకరు రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. మెస్సయ్య ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి ఇశ్రాయేలులో నేను ఎంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఇండుట కనుగొనిరి. చాలా ఆయన నామమున హల్లెలూయా హల్లెలూయా. చూడండి, శతాధిపతి ఒక బాధను కలిగి ఉన్నాడు, ఒక మూలుగును కలిగి ఉన్నాడు శతాధిపతి. చూడండి, ఆయన తన మాటలని ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూముకు వచ్చెను. ఆ శతాధిపతి కపెర్నహూములో ఉండేవాడు. శతాధిపతి అంటే ఒక 100 మంది మీద అధికారి. దశ అంటే 10, శత అంటే 100. ఆ 100 మంది మీద ఆ శతాధిపతి అధికారిగా ఉండేవాడు. అయితే ఈ శతాధిపతి అంత అధికారం కలిగిన వాడైనప్పటికీ కూడా, అతడు ఒక రోమీడైనప్పటికీ కూడా, అతడు ఒక అన్యుడైనప్పటికీ కూడా అతడిలో ఏమాత్రము కూడా గర్వం లేదు, హెచ్చింపు లేదు. అతడిలో ఏమాత్రం కూడా గర్వం లేదు. ఈ యొక్క హెచ్చింపు కలిగిన వ్యక్తి లోకంలో మనుషులందరూ ఉన్నారు. ఆ మనుషులందరిలో నేను ఎక్కడ తక్కువ అయిపోతానేమో అని అతను మార్చుకోడు. నేను లోకువైపోతానేమో, నన్ను తక్కువగా చూస్తానేమో అని అతను ఏదైనా చెప్పినప్పుడు దాన్ని మార్చుకోవడానికి ఇబ్బంది పడిపోతాడు. అందరూ నా వంక చూస్తున్నారేమో, నేను వారికి లోబడినట్టుగా ఉంటే మళ్ళా నన్ను గౌరవించలేమో, నన్ను గొప్పగా ఎంచలేమో, నాకు విలువ ఇవ్వలేమో అలా అనుకుంటారు. కానీ ఈ శతాధిపతి అలాంటి మనసు కలిగిన వాడు కాదు. ఈ శతాధిపతి అతడు 100 మంది మీద అధికారం కలిగిన వాడు. 100 మంది మీద అతడు అధికారం కలిగి ఉన్నాడు. నేను 100 మంది మీద అధికారిని అని ఒక గర్వం అతడిలో లేదు, హెచ్చింపు అతడిలో ఏమాత్రం కూడా లేదు.
అంత అధికారి అయినప్పటికీ కూడా అతనికి ఎంతైనా జీతం రావచ్చు, ఎంత పెద్ద బిల్డింగుల్లో ఉండొచ్చు, ఇంకా ఏ ఉన్నత స్థితి కలిగి ఉండొచ్చు. ఆ అధికారి ఎవరైనా ఆ యొక్క అధికారి ఆ 100 మందిలో ఎవరినైనా రమ్మంటే వస్తారు, ఇది చేయండి అంటే చేస్తారు, వెళ్ళమంటే వెళతారు. అతని క్రింద 100 మంది అతను ఏమి చెప్తే దాన్ని చేస్తారు. అంటే ఆ యొక్క అధికారములకు లోబడతారు వాళ్ళందరూ కూడా. అలాంటి స్థితి ఉన్నప్పటికీ కూడా అతడు ఏమాత్రము కూడా గర్వం లేని ఆ శతాధిపతి చాలా దీనత్వము కలిగిన వాడు, చాలా తగ్గింపు కలిగిన వాడు. ఆ శతాధిపతి ఆ తగ్గింపు కలిగిన వాడు కనుకనే అతడు మెస్సయ్యను వేడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అతడు ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి సావుకు సిద్ధమై ఉన్నాడు. ప్రియమైనటువంటి వాడు అంటే ఇష్టమైనటువంటి వ్యక్తి. ఆ యొక్క శతాధిపతికి ఒక దాసుడు ఉన్నాడు, అతడు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఈ శతాధిపతి ఎందుకు ఇష్టం కలుగుతానంటే, ఎవరికైనా సర్వశక్తిమంతుడికైనా ఎవరికైనా కానీ నీవు ఆయనకు లోబడి నడుస్తూ ఉన్నప్పుడు ఆ ఇష్టం కలుగుతుంది, లోబడి నడుస్తూ ఉన్నప్పుడు ఆశ. అందుకనే బైబిల్లో కూడా ఆ యొక్క ఆలోకుల గురించి సర్వశక్తిమంతుడికి ఇష్టడై ఉండనని సాక్ష్యం పొందాడు. కారణం ఎందుకంటే సర్వశక్తిమంతులతో నడిచేవాడు కాబట్టి. అంటే సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడో దాని ప్రకారం నడిచేవారిని సర్వశక్తిమంతుతో నడిచేవాడు అంటారు. అలా ఇక్కడ శతాధిపతితో నడిచేవాడు అనమాట. ఇతడు శతాధిపతి ఏం చెప్తే దాన్ని బట్టి నడిచేవాడు. ఒక విధంగా చెప్పాలంటే ఏలీషా చూడండి, ఏలియా ఎలా వెళితే అలా వెళ్ళిపోతాడు. ఏలియా ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. అలాగా ఇక్కడ కూడా ఆ యొక్క ప్రియమైన ఒక దాసుడు ఉన్నాడు, చాలా ఇష్టమైనటువంటి దాసుడు. అయితే ఆ ఇష్టమైనటువంటి దాసుడు రోగి అయి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏదో ఒక రోగం వచ్చింది, కానీ అతను చాలా చోట్ల చూయించి ఉండొచ్చు, చాలా దిక్కులు తిరిగి ఉండొచ్చు, చాలా హాస్పిటల్కి వెళ్ళి ఉండొచ్చు. కానీ ఇంకా ఏ దిక్కు ఏమీ లేనప్పుడే సర్వశక్తిమంతుని ఆశ్రయిస్తారు. చివరిగా అన్ని ప్రయత్నాలు చేసి ఏం చేస్తారు చెప్పండి, ఆయన దగ్గరికి వస్తారు. అలాగే అన్ని ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, కానీ అతడు ప్రియమైన వాడు కాబట్టి, ఇష్టమైన దాసుడు కాబట్టి, నమ్మకమైన వాడు కాబట్టి అతడు రోగిగా ఉన్నప్పుడు ఇతడు కూడా బాధపడ్డాడు. ఆయన మూలిగాడు అతడి గురించి, ఏడ్చడమో తెలీదు. ఆ విధంగా ఆ యొక్క ఇష్టమైన దాసుడు గురించి ఆ యొక్క శతాధిపతి అక్కడ పిల్లారా శతాధిపతి గురించి మెసేజ్ తెలియచేయమని తన స్నేహితుల నుండి యూదుల్ని అడుగుతున్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆ శతాధిపతి మెస్సేజ్ గురించి విని ఆయన వచ్చి తన దాసును స్వస్థపరచవలని ఆయన వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. చూడండి, యూదుల యొక్క పెద్దలని ఆయనకి, ఆ శతాధిపతికి యూదులు స్నేహితులుగా ఉండేవారు. ఆ స్నేహితులైన యూదుల యొద్దకి వెళ్ళి, ఎందుకంటే మెసేజ్ గురించి విని యూదుల యొద్దకు వెళ్ళి ఆ యొక్క మెసేజ్ వచ్చి స్వస్థపరచవలని ఆ యొక్క యూదులని మెసేజ్ దగ్గరికి పంపాలనుకుని ఆ యూదుల దగ్గరికి వచ్చాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు యూదులకి ఆ విషయాన్ని చెప్పాడు. అయ్యా, నేను ఆ యొక్క 100 మంది మీద అధికారిని. ఆ అధికారి అయినటువంటి నాకు ఒక ప్రియమైనటువంటి దాసుడు ఉన్నాడు. అతడు రోగి అయి సావుకు సిద్ధమైపోయాడు. ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు, చనిపోయేలా ఉన్నాడు. కానీ అతను నాకు ఇష్టమైన వాడు కాబట్టి చనిపోవడం నాకు ఇష్టం లేదు. అతను బ్రతకాలని నేను ఆశపడుతున్నాను. అందువల్ల మెసేజ్ దాన్ని చేయగలడని నాకు నమ్మకం ఉంది. మీరు వెళ్ళి ఈ విషయాన్ని ఆ మెసేజ్ తెలియచేయమని ఆ యొక్క యూదుల్ని
ఇంకా యూదులతో చెప్పాడు, ఇదిగో నేను ఇంతమంది మీద అధికారి, 100 మంది మీద అధికారిని, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు, రమ్మంటే వస్తారు, వెళ్ళమంటే వెళ్తారు, ఇది చేయండి అంటే చేస్తారు, ఇంకా వాళ్ళు ఏది చేయరు. అధికారి ఏంటంటే అధికారి ఏం చెప్తే దాన్ని చేస్తారు తప్ప సొంతంగా ఏది చేయరు అనమాట. దాసులంటే నమ్మకమైన దాసులంటే ఎవరు? అందుకని నమ్మకమైన దాసులు ఉంటారు, సోమరి చెడ్డ దాసులు కూడా ఉంటారు. వాళ్ళు సోమరి చెడ్డ దాసులు అంటే వాళ్ళ ఇష్టం, నాకు తెలీదా అని వాళ్ళ ఇష్ట ప్రకారంగా నడుస్తూ ఉంటారు. ఈనాడు బ్రహ్మం గారి సంఘాల్లో అలాంటి దాసులు ఉన్నారు. మాకు తెలుసు వర్తమానము, మేము బోధించగలము, మాకు తెలుసని బ్రహ్మం గారి వర్తమానాన్ని కిరికిరించి ఇష్టం వచ్చినట్టు బోధించుకుంటూ వెళ్తున్నారు. ఇది అర్థమవుతుందండి. నమ్మకమైనటువంటి దాసులు ఉంటారు, ఆయన ఏం చెప్పాడు దాన్నే తప్ప ఇంకొకటి మరొకటి చేయవాలి. అలాగా ఇక్కడ నమ్మకమైన దాసుడు, ఇతడు నమ్మకమైన వాడు, తన సొంతగా తన ఆలోచన ప్రకారం నడిచేవాడు కాదు. ఏం చేస్తే బాగుంటుందా, ఎలా చేస్తే బాగుంటుందా, తనకు తాను ఆలోచించుకుని నడిచేవాళ్ళు మాట్లాడేవాళ్ళు చాలా మంది. అవన్నీ కూడా లెక్కలోనికి రావు. ఎప్పుడు కూడా నిజమైన దాసుడు ఏం చేస్తానంటే కనిపెడతాడు, ప్రార్థిస్తాడు, ఆయన చిత్తమేమైనది తెలుసుకొని అప్పుడు ఆయన ఏం చెప్పాడు దాని గురించి మాట్లాడతాడు. ఏది పొడవు తోస్తే, ఏది ఆలోచన తోస్తే దాన్ని మాట్లాడము, దానికి చెప్పడము అది నమ్మకమైనది కాదు. అది ఆయన దగ్గర నుండి రావాలి. ఇది తన ఆలోచనలో, హృదయంలో అనేక ఆలోచనలు పడుతూ ఉంటాయి. హృదయంలో వచ్చే ఆలోచనతో పనిచేసేది నిజమైనది కాదు. నువ్వు కనిపెట్టాలి, ప్రార్థించాలి. దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు, అలాగే సౌలు రాజు కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు కనిపెట్టేవారు, ప్రవక్తల దగ్గరికి వెళ్ళేవారు, ప్రవక్తల దగ్గర తెలుసుకునేవారు, యుద్ధానికి వెళితే విజయం పొందుతామా లేదా ఆ విధంగా. అయితే సౌలు రాజు తన ఉదయాలోచన ప్రకారం నడిచిన దాన్ని బట్టి సర్వశక్తిమంతుడు సౌలు రాజుని తిరస్కరించాడు. ఆ తర్వాత సర్వశక్తిమంతుడు మాట్లాడలేదు, ఆ యొక్క సమూయేలు దగ్గరకు వచ్చినప్పుడు కూడా మాట్లాడలేదు. చివరికి స్త్రీని ఆశ్రయించాడు, ఆ స్త్రీని బట్టి నడిచాడు. ఈనాడు రేపు కూడా ప్రపంచం అంతా అదే పరిస్థితులు. ఈనాడు పరిశుద్ధాత్మ లేని వాళ్ళందరూ కూడా స్త్రీని బట్టి నడుస్తారు. అదే రోమన్ క్యాథలిక్ సంఘం, ఆ సంఘాన్ని బట్టి నడుస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ లేదంటే ఆ వ్యక్తి సంఘాన్ని బట్టి నడుస్తూ ఉంటాడు. అంటే రోమన్ క్యాథలిక్ సంఘాన్ని బట్టి ప్రపంచం, పోపును బట్టి ప్రపంచం అంతా నడుస్తుంది. అయితే ఇక్కడ ఈ నమ్మకమైనటువంటి దాసుడు, ఆ యొక్క దావీదు చూడండి, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రార్థించేవాడు, కనిపించేవాడు. ఆయన ఆలోచన కోసం, అంతేగాని ఏదో ఒకటి మాట్లాడేయడం కాదు, ఏదో ఒకటి చేసేయడం కాదు. ఇలా చేస్తే పోవడం, అలా చేస్తే అంటే అది కాదు. సర్వశక్తివంతుడి యొక్క ఆలోచన ప్రకారముగా, అందుకని నీ ఆలోచన చేత నువ్వు నడిపించినవు, ఈ మహిమలో నువ్వు చేర్చినవు. ఆయన ఆలోచనే నీ ఆలోచన అవ్వాలి. ఇక్కడ అధికారి యొక్క ఆలోచనే దాసుని యొక్క ఆలోచన. మనకు సర్వాధికారి ఉన్నాడు, ఆయన ఎవరు? మెస్సీయా. ఆయన ఆలోచనే మన ఆలోచన. ఎవరి ఆలోచన పడితే వాళ్ళ ఆలోచనలు తీసుకోకూడదు. ఏ దోనులో సర్పం యొక్క ఆలోచన తీసుకోవడం వల్ల ప్రమాదంలో పడిపోయింది. అలాగే సౌలు రాజు జనుల యొక్క ఆలోచన తీసుకోవడం వల్ల పడిపోయాడు, సర్వశక్తిమంతుడికి దూరం అయిపోయాడు. సర్వశక్తిమంతుడు ఏం చేయాలో చెప్పాడు. అలాగే బైబిల్లో మనం చాలా మందిని ఆ విధంగా చూస్తూ ఉంటాం. కానీ మనం ఎప్పుడు కూడా ఆయన ఆలోచన మీదే ఆధారపడాలి, ఆయన ఆలోచన ప్రకారమే నడవాలి. ఆయన నామస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు ఉన్నాడు. ఆ యొక్క రాజు కళలు వచ్చాయి. ఆ కళలకి ఏదో చెప్పినప్పుడు ఏదో ఆలోచించాలని చెప్పలా, సర్వశక్తిమంతుడి దగ్గరికి కనిపించాడు, ప్రార్థించాడు, ఆయన బయలుపరిచాడు. ఆ విధంగా మన యొక్క ప్రతి మాట కానీ ఏదైనా కానీ ఆయన నుండి వచ్చింది అయినప్పుడు మనకు భయం ఉండదు, భయం ఉండదు. అందుకనే ఏదైనా కానీ ఇది నేను చేశానని చెప్పలేము. ఇది నేను చెప్పడం వల్ల జరిగింది, ఇది నేను చెప్పడం వల్ల, లేకపోతే నా ఆలోచన వల్ల ఇది జరిగిందని మనం చెప్పలేము. మీకు అర్థమైందా? మన ఆలోచన ప్రకారం జరుగుతుంది, మనం మెప్పు పొందుతాం, మనం మహిమ పొందుతాం. కానీ మహిమ మనం పొందడానికి కాదు, ఆయనే మహిమ పొందాలి. ఆయన ఆలోచన దగ్గరకు, ఆయన ఆలోచన వచ్చినప్పుడు ఎవరు మహిమ పొందుతారు చెప్పండి? ఆయనే మహిమ పొందుతాడు. మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఆయన ఆలోచన మీద
ఆధారపడాలి. కాబట్టి అలాగా నమ్మకమైన దాసుడు, అందుకని అధికారికి ఇష్ట ప్రకారంగా నడిచేవాడు కాబట్టి ఆ శతాధిపతికి ఆ దాసుడు అంటే బాగా ఇష్టం. అలాగే నువ్వు కూడా సర్వశక్తిమంతునికి ఇష్టమైన వ్యక్తిగా నీవు ఉండాలి. సర్వశక్తిమంతునికి ఇష్టమైతే, అందుకని నా తండ్రి ఆకర్షిస్తేనే ఎవరు నా యొద్దకి రాలేరు అన్నాడు ఆయన. నీవంటే ఆయనకి ఇష్టమైనప్పుడే నీవు ఇక్కడ ఉంటావు. నీకు ఆయన ఇష్టం లేదనుకోండి, ఏదో కారణాన ఆయన చూసేస్తాడు నేను బయట. వాక్యాన్ని ఏం చేస్తాడు చెప్పండి, ఫలించకపోతే కత్తిరిస్తాడని ఉంది. నీవు ఎందుకంటే ఆయనకి ఇష్టం లేవు. ఆయనకి ఇష్టమైనప్పుడు మాత్రమే. అందుకని 20 లక్షల మంది బయలుదేరారు. 20 లక్షల మంది బయలుదేరితే సర్వశక్తిమంతుని ఇష్ట ప్రకారం నడిచిన వాళ్ళు ఇద్దరే. ఇంక ఎవరైతే ఆయనకి ఇష్టం లేదో వాళ్ళందరూ కూడా ఆయన నాశనం చేశారు. అలాగే ఇక్కడ కూడా పిల్లరా ఆయనకి ఇష్టమైన వ్యక్తులుగా మనం ఉండాలి. అందుకనే నువ్వు ఆయనకి ఇష్ట ప్రకారం జీవించాలి. నేను వాళ్ళ ఇష్ట ప్రకారం నడుస్తున్నాను, వీళ్ళ ఇష్ట ప్రకారం. మనుషులు అయినట్లయితే ఒకరి ఇష్ట ప్రకారం ఒకరు నడుస్తూ ఉంటారు. కానీ నువ్వేం చేయాలి చెప్పండి, నీ భర్తకి ఇష్ట ప్రకారంగా, మెస్సీ ఇష్ట ప్రకారంగా నువ్వు నడవాలి. ఆయన ఆలోచన ప్రకారంగా నడవాలి. శరీరానికి సంబంధించిన భర్త వేరు, ఆత్మ సంబంధమైన భర్త వేరు. అందుకని శరీర రీతిగా ఉన్నప్పుడు శరీర సంబంధమైన భర్తకు నెరవేర్చాల్సింది చెయ్యాలి. కానీ ఆత్మ సంబంధంగా ఆయన చేయాల్సింది నువ్వు చెయ్యాలి. రక్షించబడాలి. కాబట్టి రక్షించబడాలంటే ఆయన ఏం చెప్పాడు దాన్ని నువ్వు చెయ్యాలి. కాబట్టి ఇక్కడ నీవు ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా జీవించాలి తప్ప లోకంలో నువ్వు లోకానికి నువ్వు ఇష్టమైన వ్యక్తిగా కాకపోవచ్చు, మనుషులకు నువ్వు ఇష్టమైన వ్యక్తిగా కాకపోవచ్చు, కానీ సర్వశక్తిమంతునికి ఇష్టమైన వ్యక్తిగా జీవించాలి. యోసేపు అదే విధంగా జీవించాడు. దానియేలు కూడా సర్వశక్తిమంతునికి చాలా ప్రియమైన వాడు. దానియేలు కూడా అలాగే నడిచాడు. 3 యూదులు కూడా అలాగే నడిచారు. అందువల్ల ఆ యొక్క రాజు నన్ను మంచోడని అనుకోరేమో, లేకపోతే వీళ్ళు నన్ను మంచోళ్ళు అనుకోరేమో. మనుషుల మెప్పుని ఎప్పుడైతే నువ్వు ఆశిస్తుంటావో, ఎవరు ఎప్పుడైతే ఆశిస్తుంటావో వాళ్ళు నువ్వు భయపడిపోతుంటావు. అంటే వాళ్ళు నన్ను మంచోడు అనిపించుకున్నాను, మంచోడు అనుకోవాలి, భక్తి పనులు అనుకోవాలి, బాగా అలా ఇలా అని చెప్పుకోవాలి అని నువ్వు ఎప్పుడైతే మనుషుల గురించి అనుకుంటుంటావో, ఆ మనుషులు ఎప్పుడు ఆశిస్తుంటావో అప్పుడు మనుషులకు నువ్వు భయపడిపోతుంటావు. కానీ నువ్వు ఎప్పుడైనా కానీ సర్వశక్తిమంతుడిని నేర్చుకోవాలి. నేను నడవాలి తప్ప, ఆయన ఇష్టమైన పనులు నేను చేయాలి తప్ప మనుషుని ఇష్టాన్ని నేను పొందుకోవాలని, ఆ విధంగా నేను నడవకూడదని సర్వశక్తిమంతుని ఇష్ట ప్రకారమే నువ్వు నడవాలి. తల్లిదండ్రులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, లేకపోతే నీ బంధువులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సర్వశక్తిమంతుని యొక్క ఇష్ట ప్రకారం నడిచినప్పుడు నువ్వు సర్వశక్తిమంతునికి ప్రియమైన వ్యక్తిగా ఉంటావు. అందుకనే ఆ యొక్క ప్రియమైన వ్యక్తి కాబట్టి ఆ యొక్క దాసుడు రోగిగా మారి చావులకు సిద్ధమైనప్పుడు ఆ యొక్క అధికారి కూడా బాధపడతాడు. ఈ విషయంలో కూడా అలాగే బాధపడతాడు. ఆయన నువ్వు ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా మారావనుకోండి, ఈ లోకంలో సాతాను కానీ సాతాను మనుషులు కానీ నీకేదైనా ఆటంకాలు, అభ్యంతరాలు, నిందలు ఏమైనా కలుగు చేసినప్పుడు ఆయన కూడా అలాగే బాధపడతాడు. నీవు ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నప్పుడు ఏడుస్తాడు. చూడండి, బైబిల్లో మనం ఆ లాజరు విషయమై ఆయన కన్నీరు గార్చాడు. ఎందుకంటే లాజరు అంటే ఆయన బాగా ఇష్టం. లాజరు అంటే బాగా ఇష్టం. అలాగే ఆ లాజరు గురించి ఆయన కన్నీరు కార్చాడని మనం చూడగలుగుతాం. ఆ యొక్క లాజరు కూడా రోగి అతడు నిద్రించాడు, అనగా చనిపోయాడు. అందుకని క్రైస్తవులు అనే నీతిమంతులు ఆ యొక్క మరణం అనేటువంటిది నిద్ర అని బైబిల్ చెప్తారు. అందుకే నిద్ర మీరు కోల్పోయిచున్నాను. మరణము కాదు, కానీ నిద్ర. అది మరణం అంటే ఏమిటి? సర్వశక్తిమంతుడు పూర్తిగా గడపడి పూర్తిగా దూరం అయిపోవడం సర్వశక్తిమంతుని. మన బుధవారం మనం నేర్చుకున్నాం. బుధవారం ఆ వర్తమానంలో ఏం జరిగింది? దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కలుగు.
ఆ మరణం ఏం చేస్తే అప్పుడు సర్వశక్తి మంత్రికి దూరం చేస్తాడు. ఆ మరణం అనేటువంటిది వేషం, అది శరీరానుసారమైంది, అది నరహత్యతో సమానమని, నరహంతో ద్వేషించేవాడు తన సోదరులను ద్వేషించేవాడు నరహంతకుడని మనం నేర్చుకున్నాం. హల్లెలూయా. కాబట్టి ఇతడు ఏం చేస్తాడు చెప్పండి? ప్రేమ కలిగి ఉంటాడు. మెస్సీలో ప్రేమ ఉన్నది. మెస్సీలో ఏమున్నది? ప్రేమ ఉంది. ఆ ప్రేమే మన కోసమై కలవరి శిలువలో ప్రాణం పెట్టేలాగా చేసి ప్రేమ. ఓ ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క దాసుని విషయమై అతడు చాలా బాధపడ్డాడు. అతను చూడండి, ఆ యొక్క అధికారి ఆ దాసుని విషయమై ఆ యొక్క యూదులను సంప్రదించాడు, యూదులను కలిశాడు. ఆ యూదులని, అతని స్నేహితులైనటువంటి యూదులని మెస్సేజ్ దగ్గరికి వెళ్ళి, ఓ ఇతను స్వస్థపరచబడాలి, ఇతను బాగవ్వాలి అని ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మెస్సేజ్ తెలియజేయమని చెప్పాడు. ఆయన హల్లెలూయా. వారు మెస్సేజ్ వద్దకు వచ్చి, ఆ పెద్దలు మెస్సేజ్ వద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అర్హత కలిగిన వాడు. ఎందుకు అతడు యోగ్యుడు? అతడు ఏమి చేశాడు? ఎప్పుడైనా మీరు చూడండి, మనము ఏదైనా మంచి చేసినప్పుడు, లేక వాక్య ప్రకారంగా నడిచినప్పుడు, నీతిమంతులకు జీవించినప్పుడు నీవు కూడా ఆ యొక్క ప్రతిఫలాన్ని పొందడానికి యోగ్యుడు. సత్క్రియలు చేసినప్పుడు, సత్కార్యములు చేసినప్పుడు ఆ ప్రతిఫలాన్ని పొందడానికి యోగ్యులవుతారు. ఆ స్వస్థపరచబడడానికి యోగ్యులవుతారు. శరీరం విమోచించబడడానికి యోగ్యులవుతారు. ఈ రోగముల స్వస్థత ఎలా ఉన్నదో ఈ యొక్క ఆత్మ సంబంధమైన స్వస్థత కూడా అదే విధంగా ఉంది. శరీరం మార్పు అనమాట. అదే మలాకీలో మనం చూసాం, ఆయన రెక్కలో ఆరోగ్యమునిచ్చును. దేహం విమోచన కొరకై ములుతున్న వధువుకి అవి ఆరోగ్యాన్ని ఇస్తాయంట. భూమిని దూడల వలె గంతులు వేస్తారని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి అతడు యోగ్యుడు, మనము కూడా యోగ్యులమే. ఎందుకు యోగ్యులం అంటే ఆయన యొక్క నీతి క్రియలు మనం చేస్తున్నాం కాబట్టి మనము కూడా స్వస్థపరచబడుటకు, అంటే శరీరం మార్పు పొందుట కొరకై మనము కూడా యోగ్యులమే. ఎందుకంటే మనము కూడా దేహం యొక్క విమోచన కొరకు మనం మూలుగుతా ఉన్నాం. ఆ రోగి ఎలా మూలుగుతున్నాడో జబ్బుతో బాధపడుతూ మనము కూడా ఈ శరీరంతో బాధపడుతున్నాం. ఈ శరీరం నుండి విమోచన కొరకై మనం మూలుగుతున్నాం. కాబట్టి ఈ మూలుగు నుండి మనము విమోచించబడుట కొరకై మనము ఒక యోగ్యత కలిగి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆ యొక్క యూదులు ఆ యొక్క మెస్సేజ్ దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు వాడు ఏం చెప్తున్నారండి? ఇతడు దానిని పొందుటకు, అనగా నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకుని. చూడండి, ఆ యొక్క శతాధిపతి ఏం చేశాడనంటే యూదుల కొరకు ఒక సమాజ మందిరాన్ని కట్టించాడు. వాళ్ళని ప్రేమించి, వాళ్ళ పట్ల ప్రేమ కలిగి, వాళ్ళు ఆరాధించుకున్నట్టు కొరకు, వాళ్ళు ప్రార్థించుకున్నట్టు కొరకు, వాళ్ళ యొక్క అవసరాలకు ఉపయోగపడే విధంగా ఒక సమాజ మందిరమును అతడు కట్టించాడు. అంటే ఒక మంచి పని చేశాడు. అందుకనే సమాజ మందిరము అంటే అందరికీ అది ఉపయోగపడేది. ఎందుకంటే అందరూ ఒకసారి చేరతారు కాబట్టి, అందరూ ఇక్కడ చేరతారు కాబట్టి, ఆయన యొక్క మందిరములో చేర్చబడతారు కాబట్టి, ఆ మందిరములో అందరూ దాన్ని ఉపయోగించుకున్న ద్వారా అది అందరికి అది మేలుకరమైందిగా ఉంటుంది. ఏదో కొనుక్కుంటావు, దానికి అది నీ కుటుంబానికి మేలుకరం కావచ్చు, లేకపోతే అది కొంత సమాజంలో కొంతమందికి మేలుకరం కావచ్చు, కొంతమందికి ఉపయోగపడవచ్చు ఆ వస్తువు. కానీ ఆయన మందిరమే, ఆయన మందిరములో అందరూ ఆయన ఆరాధిస్తారు కాబట్టి అందరికీ అది మేలుకరమైనది, విశ్వాసము గృహమైనది. ఆయన కాబట్టి అతడు సమాజ మందిరమును తానే కట్టించినని
మిక్కిలి ప్రతిఫలం. ఎందుకు ఇప్పుడు యోగ్యుడు అంటే అతను మంచి పని చేశాడు కాబట్టి, ఒక మేలు చేశాడు, ఒక మంచి చేశాడు. అతడు ఆ యొక్క యూదులకు ఉపయోగపడేలాగా ఒక సమాజ మందిరాన్ని అతడు నిర్మించాడు కాబట్టి, లేకపోతే ఒక పట్టణాన్ని కూడా కట్టి ఉండొచ్చు. అతడు దాన్ని పొందుటకు అంటే నీ ద్వారా మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఆయన నామమున హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు కూడా అతడు చేసిన సత్క్రియలను బట్టి, ఆ సత్క్రియలుగా మంచి క్రియలు, మంచి పనులు, అతను చేసిన మంచి పనులను బట్టి ఆ యొక్క దాసుడు ఎలాగైతే స్వస్థత పొందుటకు ఒక యోగ్యుడిగా కనబడుతున్నాడు, ఎందుకంటే ఆ యొక్క అధికారి కింద పనిచేస్తున్నాడు కాబట్టి. అదే విధంగా నీవు కూడా నువ్వు చేసినటువంటి సత్క్రియలను బట్టి సమాజంలో ఉన్నటువంటి వారికి కానీ, సేవకులు కానీ, ఎవరికైనా నువ్వు చేసినటువంటి మేలులను బట్టి, ఆ సత్క్రియలను బట్టి నీవు కూడా ఈ శరీరము మార్పు పొందుటకు యోగ్యత కలిగి ఉన్నావు. అర్హత, ఒక యోగ్యత. ఎందుకనంటే ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వాలంటే ఆ సర్టిఫికేట్ల ద్వారా నీవు ఆ ఉద్యోగంలో జాయిన్ అవుతావు. ఆ సర్టిఫికేట్లను బట్టే నీవు ఆ ఉద్యోగానికి యోగ్యుడు అవుతావు. సరిపోయిన ఏవి నీ యొక్క సత్క్రియలు, ఈ సత్క్రియలను బట్టి నీవు ఆ మహిమ శరీరం పొందుకోవడానికి, అమర్త్యమైన శరీరం పొందుకోవడానికి, నీవు ఆ యొక్క అమర్త్యమైన శరీరం పొందుకొని ఆ దేహం యొక్క విమోచన నుండి బయటకు వచ్చేసి నీవు క్రొవిన దూడవలే గంతులు వేయుటకు నీవు యోగ్యుడు అయి ఉన్నావు. అందుకని ప్రధాన దూత శబ్దము, అలాగే ఆర్భాటము, అవి ఆయన యొక్క రెక్కలై ఉన్నాయి, అవి ఆయన యొక్క చేతులై ఉన్నాయి. ఆయన చేతుల్లో స్వస్థత ఉంది, ఒక చేతులను మృతులను లేపేటువంటి శక్తి ఉంది, ఇంకొక చేతిలోనైతేనేమో సజీవులు లేపే శక్తి. చేతులనగా రెక్కలు, పక్షిరాజు రెక్కలు, పక్షిరాజు అనగా ఆయనే. కాబట్టి ఇప్పుడు నీవు ఒక యోగ్యత కలిగినటువంటి ఒక యోగ్యుడుగా నీవు ఉన్నావు. యూదులు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు, యూదులు చెప్తూ ఉన్నారు, అతడు దీనిని పొందుటకు అనగా స్వస్థత పొందుటకు ఆ యొక్క పనివాడు లేకపోతే దాసుడు ఆ యొక్క స్వస్థత పొందుటకు ఆ యోగ్యుడు. ఎందుకంటే ఈ అధికారి ఆ యొక్క గొప్ప కార్యమును జరిగించాడు, ఆయన మేలు చేశాడు. ఎందుకంటే ఆ రోజుల్లో రోమీలు చాలా భయంకరంగా ఉండేవారు. మనం బైబిల్లో మనం చదివితే మనకు అర్థమవుతుంది. బైబిల్లో ఆ రోజుల్లో వారు చాలా భయంకరంగా ఉండేవారు. అలాంటి భయంకరమైనటువంటి, ఎందుకంటే ఆ రోజుల్లోనే యోహాను కూడా చంపబడ్డాడు. యోహాను కూడా చిరచ్ఛేదనం చేసింది ఆ రోమీలే. మెస్సీని చంపింది కూడా వాళ్ళే. కాబట్టి అలాంటి వారి నుండి ఒక శతాధిపతి ఆ యొక్క ఆ యూదుల కొరకు ఒక మందిరాన్ని కట్టించడం అంటే చాలా గొప్ప విషయం. ఆయన దానివల్ల ఆత్మీయంగా వాళ్ళు మేలు జరుగుతుంది. ఆత్మీయంగా ఆయన సన్నిధిలో కూడుకోవడానికి, ఆయన ఆరాధించుకోవడం కోసం అలాంటి ఆత్మ సంబంధంగా ఉపయోగపడాలని చేశాడు ఆయన. కాబట్టి పిల్లారా ఆలోచించేయండి. అప్పుడు అతడు చూడండి, అతడు యోగ్యుడు, అతడు మన జనులు. ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి మీరాయన వద్దకు వెళ్ళి, చూడండి వాళ్ళు మెస్సీని ఆయన ఇంటి దగ్గరకు తీసుకొచ్చారు. అంటే శతాధిపతి ఇంటి దగ్గరకు తీసుకొచ్చారు. ఆ ఇంటి దగ్గరకు రాగానే ఆ స్నేహితులు వచ్చి ఇదిగో మెస్సీ వచ్చాడు, మెస్సీని తీసుకొచ్చాం అన్నప్పుడు ఆ ఇంటి వెలుపలి ఆయన ఉన్నాడు. ఆ సమయంలో వీళ్ళు ఏం చెప్తున్నారు ఈ యొక్క శతాధిపతి ఏం చెప్తున్నాడు చూడండి. కావున మెస్సీ వారితో కూడా వెళ్ళను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి, యూదులైన తన స్నేహితులను చూసి, మీరు ఆయన వద్దకు వెళ్ళి మెస్సయ్యా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. మనం ఏదైనా పొందాలంటే ఆయన దగ్గర నుండి, మన శరీరం కూడా మార్పు చెందాలనంటే, స్వస్థత పొందాలంటే అయ్యా నేను పాత్రుడను కాను. ఆయన
నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు నీతిమంతుడివి, నువ్వు ఏ పాపము లేని వాడివి, అతి పరిశుద్ధుడివి, షకీనా మహిమలో ఉండువాడు. నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు, చూడండి, ఆయన్ని శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడని నేను ఎంచుకొనలేదు. నేను నీ దగ్గరకు వచ్చేటువంటి వ్యక్తిని కూడా, అనగా ఆ యొక్క అర్హత కూడా నాకు లేదు. నా ఇంట్లోనికి వచ్చుట కూడా, ఎందుకనంటే మేము లోకరీతిగా మేము ఈ యొక్క రోమా గవర్నమెంట్ కింద ఉండి మేము అనేక మందిని ఇబ్బంది పెట్టుండొచ్చు, శ్రమ పెట్టుండొచ్చు, లేదా బాధలు పెట్టుండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు. అందువలన నీవు పరిశుద్ధుడివి, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడిని కాను, నీతిమంతుడివి. అందుకనే నీ మీదకి ఆయన ఆత్మ పౌరులు వచ్చింది, పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి. చూడండి, అతడు ఆయన ఎంతో, ఆ యొక్క శతాధిపతి ఎంతో ఆయన్ని నమ్మాడు, నమ్మి తను తాను తగ్గించుకున్నాడు. చూడండి, బైబిల్లో మనము ఇక్కడ ఈ వ్యక్తి అయితే ఆయన్ని ఇంటిలోనికి వచ్చుటకు, నేను ఆయన దగ్గరికి వెళ్ళటం కానీ, ఆయన నా ఇంట్లోకి వచ్చుటకు కానీ, నా ఇల్లు అంత యోగ్యమైనది కాదు, నేను పాత్రుడు కాదు, నువ్వెంతో పరిశుద్ధుడివి, కానీ నేనేమో ధూళి లాంటి వాడిని, బూడిది లాంటి వాడిని అని తను తాను వ్యర్థపరుచుకొని ఆ విధంగా తను తాను తగ్గించుకున్నాడు. ఆయన నేను అధికారిని కదా, 100 మంది మీద అధికారిని కదా, నేను అలా వెళ్ళమంటే అలా వెళ్తారు, ఇలా రమ్మంటే అలా వస్తారు, నాకు నేను నాది గొప్ప వంశము, లేదా నాది గొప్ప కుటుంబము, నాది గొప్ప ఇల్లు, అలాగా ఇలాగా అనుకోలేదు, హెచ్చించుకోలేదు. అయ్యా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీ యొద్ద వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకోనలేదు. చూడు, తన్ను తాను తగ్గించుకుంటూ. బైబిల్లో చూడండి, ఈయనైతే ఆయన లోపలికి రానివ్వడానికి కూడా నా ఇల్లు యోగ్యమైంది కాదు అని చెప్తున్నాడు. అంటే నేను పాత్రుడను కాను, నా ఇంట్లోనికి నువ్వు రావడానికి నేను పాత్రుడను కాను, నేను వ్యర్థుడిని, నేను పనికిరాని వాడిని, పనికిరాని టైర్ లాంటి వాడిని. నీవు పరిశుద్ధుడివి, నీతిమంతుడివి, సర్వ సృష్టికర్తవు. నేను అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటి వాడిని, నీటి బుడగ లాంటి వాడిని. నువ్వెక్కడా, నేనెక్కడా? నువ్వు సర్వ సృష్టిని సృష్టించిన వాడువు, నేనేమో ఈ యొక్క మట్టి నుండి తీయబడినటువంటి ఈ యొక్క ధూళి లాంటి వాడిని. నేను యోగ్యుడను కాను, పాత్రుడను కాను అని తను తను తగ్గించుకున్నాడు. అందుకని ఎప్పుడు కూడా తగ్గించుకుని వారిని ఆయన ఇష్టపడతాడు. ఆ తగ్గించుకుని వారిలో నా యొక్క విశ్వాసం ఉంటుంది. అదే సుంకరిని మనం చూస్తూ ఉంటాం. ఇతడైనట్లయితే ఆయన్ని చేర్చుకున్నట్టుకు నేను పాత్రుడు కాదు అన్నాడు. అదే సుంకరైనట్లయితే నేను ఆయన యొద్దకు వెళ్ళుటకు, నేను ఆ యొక్క మందిరంలోనికి వెళ్ళుటకు నేను యోగుడిని కాదు. అతనిలో కూడా ఆ యొక్క దీనత్వము కనబడతా ఉంది. ఆ సుంకరిలో దీనత్వం కనబడతా ఉంది. పరిశుద్ధుడు అయినట్లయితే నేను అబ్రాహాము కుమారుణ్ణి, నేను యూదుని, నేను ఇజ్రాయేలుని, లేకపోతే నేను యూదుడిని, నేను నీతిమంతుడిని, మేము ఎప్పుడేమో పాపం చేయలేదు, మేము పరిశుద్ధునివి, మేము నీతిమంతులమి, అబ్రాహాము నాయన ఆశీర్వదించాడు, మా యొక్క దావీదు రాజు, మేము రాజవంశీయులమి. అలాగా తను తాను ఈ యొక్క వారు తమను తాము హెచ్చించుకుంటుండేవాడు ఆ పరిశీలి. అలాగే ఎక్కడ కూడా తను తాను హెచ్చించుకుంటున్నాడు. నేను అవి చేస్తున్నా, నీ చేస్తున్నానని తన కార్యాలన్నీ, తను చేసే పనులన్నిటిని బట్టి హెచ్చించుకుంటూ ఉన్నాడు. మనం ఏది చేసినా కానీ మనం చేసామన్నట్టుగా మనం హెచ్చించుకున్నాం. ఆయన ఉపయోగించుకున్నాడు. ఆయనకి మంచి ప్రసంగం చేసి చాలా బాగా బోధించాను, హెచ్చించుకోకూడదు. ఆయనే మాట్లాడాలని, ఆయనే ఏ పని చేసినా కానీ ఆయనే మహిమ పొందాలి. ఆయన హెచ్చించుకోవడం వల్ల ఏ ఉపయోగం లేదు, అది ఉపయోగం లేదు. అప్పటిసీడు అలాగే తను తాను హెచ్చించుకున్నాడు. తన క్రియలను బట్టి నేను అవన్నీ చేస్తున్నాను, నేను ఇవన్నీ చేస్తున్నానని తను తాను హెచ్చించుకున్నాడు. కానీ మనమేమి చేయడం లేదు, కానీ ఆయనే మన ద్వారా చేస్తా ఉన్నాడు. మనం ఉపయోగించుకుంటున్నాడు. తన కార్యములు, తన లేఖనాలు
నెరవేర్చబడుట కొరకై మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, ఉపయోగించుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ ఆ కార్యములు జరిగిస్తూ ఉన్నాడు తప్ప నేను కాదు, నువ్వు కాదు, మనం ఎవరము కాదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యాలు. పరిశుద్ధాత్మే మన యొక్క బోధకుడు. మనల్ని ఆయన ఉపయోగించుకుంటాడు, మనల్ని ఆయన ఉపయోగించుకుంటూ ఉంటాడు. అందువలన ఆ యొక్క సుంకరి నేను ఆ మందిరములోనికి వెళ్ళుటకు యోగ్యులను కాను. తన పాపములు, తన దోషములు అవన్నిటిని జ్ఞాపకం వచ్చి పశ్చాత్తాప్తుడై ఇలాంటి పాపినైన నేను ఆయన యొక్క సన్నిధిలో, ఆ యొక్క ఆరాధనలో, ఆ పాటల్లో నేను పాల్గొనేటువంటి యోగ్యత నాకు లేదని బయటనే ఉండి అతడు చాలా కుమిలిపోయి పశ్చాత్తాపడిపోయాడు. అప్పుడు ఆ పశ్చాత్తాపాన్ని చూసి ఆ సుంకరి నీతిమంతుడిగా అందుకని మనం ఎప్పుడు కూడా తగ్గింపు కావాలి. అందుకని తను తగ్గించుకున్న వాడు హెచ్చించబడతాడని చెప్పి తను తాను తగ్గించుకోవాలి. నీవు మనుషుల విషయంలోను అలాగే సర్వశక్తిమంతుని విషయంలో కూడా నువ్వు తగ్గించుకోవాలి. అంతేగాని మనుషుల విషయంలో కూడా నిన్ను ఏం చేయకూడదు, హెచ్చించుకోకూడదు. ఆ హెచ్చింపు, ఆ గర్వము అది నాశనానికి తీసుకెళ్ళిపోద్దని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి నాశనములకు ముందు గర్వము నడుస్తుంది వాక్యం చెప్తూ ఉంది. కనుక నిన్ను నువ్వేం చేయాలనేది తగ్గించుకోవాలి. ఇక్కడ అతను తను తగ్గించుకుంటున్నాడు, అంతేగాని నేను గొప్ప అని అనుకోవడం లేదు. నేను గొప్ప 100 మంది మీద శతాధిపతిని కాబట్టి నేను గొప్ప. 100 మంది శతాధిపతులు ఆ శతాధిపతి కింద ఉన్నటువంటి ఆ దాసులు నేను వెళ్ళమంటే వెళ్తారు, రమ్మంటే వస్తారు, కాబట్టి నేను గొప్ప అని ఆ శతాధిపతి అనుకోడు. తన్ను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. నేను గొప్ప, నేను ఉన్న స్థితి, నాకున్నట్టు గొప్పతనం ఎవరికి లేదు, నా అంత గొప్పోళ్ళు ఎవరు లేరు, నేను 100 మంది కింద నేను 100 మంది మీద నేను అధికారిని, గొప్ప వ్యక్తిని అని హెచ్చింపతలో లేదు. కానీ తను తాను అతడు తగ్గించుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే తను తాను తగ్గించుకుంటారో అప్పుడు పరిశుద్ధాత్మ తన కార్యం ఆరంభిస్తాడు. అదవుతుందండి, పరిశుద్ధాత్మ తన కార్యమును ఆరంభిస్తాడు. ఎందుకని ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనత్వం ఉన్నప్పుడు, తను తాను తగ్గించుకున్నప్పుడు సర్వశక్తిమంతుడు తన కార్యమును ఆరంభిస్తాడు. కాబట్టి ఇక్కడ చూడండి, అతడు మన యజమానులను ప్రేమించి మనకు సమాజ మందిరం తానే కట్టించి నేను ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకుని కావున మెస్సీ వారితో కూడా వెళ్ళను. ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి మెస్సయ్యా శ్రమ పుచ్చుకోనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడిని నేను ఎంచుకోనలేదు, అయితే మాట మాత్రము సెలవివ్వు. ఆయన అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఆయన నువ్వు మాట మాత్రం కలిగితే చాలు. అంతర్నమ్మ ఆ మాట మీద ఆ శతాధిపతికి అంతర్నమ్మకం ఉంది. కానీ ఆ యొక్క యూదుల్లో గర్వము తప్ప చాలా మందికి ఆ మాట మీద నమ్మకం లేదు. ఆయన మాట మీద నమ్మకము లేదు. అందుకని ఆయన మాటలో శక్తి ఉన్నదని, ఆయన మాటలో బలం ఉన్నదని, ఆయన మాట్లాడితే ఏదైనా జరుగుతుందని ఆ శతాధిపతి ఎరిగి ఉన్నాడు. కానీ యూదులు, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఇజ్రాయేలీలు అది ఎరిగి లేరు, వాడు విశ్వసించలేదు. కాబట్టి పిల్లారా, అందుకనే అతను అంటున్నాడు, మాట మాత్రము సెలవిమ్ము, మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. సెలవిస్తే చాలు, నా దాసుడు తిరిగి మరలా ఆరోగ్యాన్ని పొందుకుంటాడు. చావు బ్రతుకుల మధ్య ఉన్నటువంటి తాను మరలా తిరిగి ఆరోగ్యాన్ని పొందుకుంటాడు, మామూలు మనిషి అవుతాడు. ఆయన పిలుస్తాడు. మనము కూడా ఎక్కిరమ్ము అనే మాట మాత్రము చాలు.
ఆయనే. హల్లెలూయా. ఇది ఆత్మ సంబంధమైన స్వస్థత, శాశ్వతమైన స్వస్థత. ఇంకా రోగములు లేవు, అలాగే బలహీనతలు లేవు, ముక్కడం మూలగడం ఏమీ లేవు. అలాంటి శరీరాన్ని నువ్వు పొందుకుంటావు. అందువల్ల ఆయన ఇప్పుడు మాట మాత్రము సెలవిస్తుంది. చూడండి, నేను సహ అధికారములకు లోబడిన వాడును, నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను ఒకరు పొమ్మంటే పోవును, ఒకరు రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయనని నేను చెప్పినట్లు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. మెస్సయ్య ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చిన జన సమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనా ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదు, మీతో చెప్పుచున్నాను. పంపబడిన వారు తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థత వాడు కనుగొన్నారు. అది విశ్వాసము ద్వారా జరిగింది. విశ్వాసము ద్వారా జరిగింది. ఓ మాట మాత్రము సెలవిమ్ము. ఈనాడు కూడా ఆయన ఒక మాటను ఆయన సెలవిస్తూ ఉన్నారు. ఆ మాట ఏమిటంటే ఎక్కిరమ్ము. ఎక్కిరమ్మనే మాట ఆ శతాధిపతి ఎలాగైతే నమ్మాడో, ఎలాగైతే విశ్వసించాడో, ఇప్పుడు కూడా మనము అదే విధంగా మనం విశ్వసిస్తూ ఉన్నాం. ఆయన మాట సెలవిస్తే ఆ యొక్క దాసుడు స్వస్థపరచబడతాడని ఆ శతాధిపతి నమ్మాడు. ఇప్పుడు మనము కూడా ఎక్కిరమ్మనే స్వరమును మనము నమ్ముడు ద్వారా, ఈ తెల్లవారుజామున ఎక్కిరమ్మనే స్వరమును నమ్ముడు ద్వారా మన శరీరమును కూడా రూపాంతరం చెంది పైకెత్తబడునని శతాధిపతి వలె మనము నమ్ముతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఏ యోగ్యత లేనటువంటి మన దగ్గరకు ఆయన వచ్చాడు. మనకి విషయాలన్నీ ఆయన బయలుపరిచాడు. ఓ మనము ఆయన చేర్చుకున్నట్టుకు ఏమాత్రము కూడా పాత్రము కాదు. కానీ ఆయన మనల్ని ఇప్పుడు ఎక్కిరమ్మని ఆయన మాట సెలవిస్తూ ఉన్నాడు, ఎక్కిరమ్ము అని. అందుకని మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడును. కాబట్టి ఆయన ఎక్కిరమని అని పిలుచుడు ద్వారా మన శరీరము స్వస్థపరచబడుతుంది. మూలవుతున్నటువంటి శరీరము అది విమోచించబడి ఆనందములోనికి వెళ్ళిపోతుంది. ఆయన ఆదాము వల్ల ఆనాడు పోగొట్టుకున్నటువంటి, కోల్పోయినటువంటి ఆనందంలోనికి మనం ఇప్పుడు వెళ్తున్నాం. అదే పరిశుద్ధాత్మ ఆనందము. ఆదాము వల్ల దాన్ని మనము పోగొట్టుకున్నాం. ఇప్పుడు ఆ యొక్క పరిశుద్ధాత్మ ఆనందంతోనే మనము జీవిస్తాం. అందువల్ల ఈ శరీరము లోక సంబంధమైన ఆనందాల నుండి విమోచించబడి, ఈ లోక సంబంధమైన వాటి యొక్క సంతోషము నుండి విమోచించబడి, ఇంకా నీ లోక సంబంధమైన వాటి ఆనందించక, లోక మాటలు విని ఆనందించక, లోక విషయాలు విని ఆనందించక, లోక కార్యాలను బట్టి ఆనందించక, ఇప్పుడు ఆయన బట్టి ఆనందించే వ్యక్తి. చూడండి, అతడు ఆ యొక్క విశ్వాసము ద్వారా, శతాధిపతి యొక్క విశ్వాసము ద్వారా ఆ దాసుడు స్వస్థపరచబడ్డాడు. ఇప్పుడు కూడా నీవు పరిపూర్ణముగా ఆ శతాధిపతి వలె నీవు కూడా విశ్వసించడం ద్వారా నీ శరీరము, అర్థమవుతుందండి, ఈ శరీరము మర్చితులో నుండి అమర్చితులోనికి, మధ్యమైన ఆనందములో నుండి అమర్త్యమైన ఆనందములోనికి ప్రవేశిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనము ఆ యొక్క మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కూడా దీని గురించి రాయబడి ఉంటుంది. మీరు ఒకసారి చదవండమ్మా. మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము
5వ వచనం మనం చదువుకుందాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయనకు వచ్చి, ఎలోహిం నా దాసుడు ఆ పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన్ను వేడుకొనెను. మెస్సయ్యా నేను వచ్చి స్వస్థపరచదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ఎలోహిం నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరి పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చాను. మెస్సయ్యా ఆ మాటలు విని ఆశ్చర్యపడి వెంట వచ్చిన వారిని చూచి ఇశ్రాయేలులో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమర నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని ఈ రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడతారు. అక్కడ ఏడ్పును పండు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నాను. అంతటా మెస్సయ్య ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నుండి అదే పక్షవాయువు అని మనం ఇక్కడ చదువుతున్నాం. అతడు దానితో బాధపడుతున్నాడని ఇక్కడ మనం చదువుతున్నాం. అయితే ఆ యొక్క యూదును పంపించినట్టు అవన్నీ ఇక్కడ లేవు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏముందంటే మెస్సయ్య ఇంటి దగ్గరకు వచ్చినట్టు మనం చూస్తున్నాం. అప్పుడు ఈ యొక్క శతాధిపతి నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు పాత్రుడని కాను, మాట మాత్రము సెలవిమ్ము. చూడండి, ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడని కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడింది. అప్పుడు చెప్తున్నాడు, ఇదిగో నేను 100 మంది మీద శతాధిపతి అయినప్పటికీ కూడా వెళ్ళమంటే వెళతారు, నమ్మంటే వస్తారు, ఏం చేయండి అది చేస్తారు. నాకు ఈ అధికారం ఉన్నది కానీ స్వస్థపరచు అధికారం నాకు లేదు. ఆయనే స్వస్థపరిచే అధికారం కలిగిన వాడు. అతడు లోకములో గొప్ప అధికారి కావచ్చు, కానీ ఆ అధికారం వల్ల ఆ దాసులు వెళ్ళమంటే వెళతారు, రమ్మంటే వస్తారు. కానీ రాగము పొమ్మంటే పోయేటువంటి అధికారము ఈ శతాధిపతికి లేదు. అర్థమవుతుందా? ఆ రోగము ఆ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళు అని చెప్పే అధికారము ఆ శతాధిపతికి లేదు. కానీ మెస్సయ్యకు అధికారం ఉంది. ఇప్పుడు కూడా లోకంలో అనేక మంది రకరకాల అధికారాలు కలిగి ఉండొచ్చు, ప్రధానులుగా ఉండొచ్చు, ముఖ్యమైన వారుగా ఉండొచ్చు లోకములో. కానీ ఎక్కిరము అనే పిలిచేటువంటి ఒక అధికారం కలిగిన వాడుగా అధికారం ఎవరికి లేదు. మత్స్యమైన శరీరమును అమర్త్యమైన శరీరంలో దాటించే ఆ బోర ధ్వని, ఆ ప్రధాన దూత శబ్దము, ఆ మత్స్యమైన శరీరం అమర్చితలోనికి దాటించేటువంటి ఆ స్వరము ఇప్పుడు ఆయన కలిగి ఉన్నాడు. దాని మీద ఇప్పుడు ఆయన అధికారిగా ఉన్నాడు. అందువలన అతడు తెలుసుకున్నాడు, నేను ఈ యొక్క అధికారం కలిగిన వ్యక్తిని 100 మంది మీద, కానీ ఈ రోగిని అనగా నా దాసుని నేను స్వస్థపరుచుకునేది ఆ యొక్క అధికారము నాకు లేదు. ఈ రోగమాను విడిచిపెట్టి వెళ్ళమంటే ఆ రోగము అతడికి దాసురాలు అవ్వదు, అది అలాగే ఉంటుంది. అంటే ఆ శతాధిపతికి ఆ రోగము లోబడదు. ఎందుకంటే రోగములు అనేవి దయ్యం వల్ల కలుగుతాయి. ఆ దయ్యం విడిచిపెట్టి వెళ్ళదు. కానీ
ఎప్పుడైతే ఆ యొక్క శతాధిపతి దాన్ని గ్రహించాడు, నేను 100 మంది మీద అధికారిగా ఉన్నాను కానీ ఈ దయ్యం మీద నాకు అధికారం లేదు. ఈ లూసిఫర్ని నేను ఆజ్ఞాపించడం వెళ్ళదు, అది మెస్సీ వల్లే సాధ్యమవుతుందని ఆయన ఎరిగిన వాడై మెస్సీని ఆశ్రయించాడు. మనము కూడా ఈ దేహం విమోచించబడాలంటే, ఈ శరీరం మార్చబడాలంటే, నీవు కూడా మూలుగుతున్నట్టు నీవు ఆ యొక్క విమోచించబడి ఆ పరిశుద్ధాత్మ ఆనందాన్ని నువ్వు పొందుకోవాలి అని అంటే ఓ ఎక్కిరమ్మనే స్వరం ఉన్నది. మాట మాత్రము సెలవిమ్ము. ఎక్కిరమ్మని మాట మాత్రం సెలవిమ్ము. ఇప్పుడు ఆయన ఆ విధంగా ఎక్కిరమ్మని సెలవిచ్చేవాడుగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆ అధికారం కలిగి ఉన్నాడు. ఆ అధికారం ఏమిటంటే మూలుగుతున్న వధువు యొక్క దేహమును విమోచించే అధికారము. ఎవరి దేహమే విమోచించబడాలి అనంటే ఉదయ నక్షత్రమును ఆశ్రయించాల్సింది. ఆయన బిరుదు, ఆయన మనిషి కుమారుడు, ఆయన నీతిసూర్యుడని ఉదయ నక్షత్రమని దావీదు నక్షత్రమని బిరుదులు కలిగిన వాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆ శరీరం రూపాంతరం చెందాలంటే ఆయన స్వరము, ఇది బోర స్వరం, ఈ తెల్లవారుజామున ఆ లోతుని ఈ చోటు విడిచి రండి, ఈ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం కాబోతున్నాయి కాబట్టి వీటి నుండి బయటకు రండి అని ఆ రోజుల్లో చెప్పినది స్వరమే. ఆ యొక్క ఆయనే, ఆ సర్వశక్తిమంతుడే దానియేలుని పైకి తీయమని ఆయన చెప్పించిన ఆ స్వరమే, పలికించిన స్వరమే, అది సర్వశక్తిమంతుని యొక్క స్వరం. ఆయన అనుమతి లేనిదే తనలో వెంట్రుకైనా రాలదు. ఆయన అనుమతి లేనిదే ఆ తోతులు ఆ లోతును బయటికి తీసుకుని రాలేదు. ఆయన అనుమతి లేనిదే ఆ రాజు దానియేలుని పైకి తీయండి చెప్పడు. ఆయన ఆ అధికారము ఆ రాజు చేతిలో ఉంది. దానియేలుని పైకి తీయండి. ఆ అధికారము ఆ యొక్క సింహాల గుహలో ఉన్నప్పుడు దానియేలు పైకి రావాలంటే ఆ యొక్క అధికారం కలిగిన ఆయన రావాలి. ఎవరు ఏమి చేయలేరు. ఆ అధికారం వచ్చినప్పుడు మాత్రమే, ఆ యొక్క దానియేలు అనగా రాజు వచ్చినప్పుడు మాత్రమే ఆ దానియేలు పైకి దిగబడిన రీతిగా మనము కూడా ఈ యొక్క ఆయన వధువు కూడా అనగా మృతులు సజీవులు ఆ అధికారి కొరకే కనిపెడుతూ ఉన్నారు, రాజు కొరకే కనిపెడుతూ ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరికి కూడా 7 సంవత్సరాలలో 7 దూతలు వచ్చారు కానీ వారికి ఎవరికి కూడా ఆ అధికారము లేదు. వాళ్ళు సువార్త ప్రకటించారు కానీ ఇప్పుడు ఆయన తన అధికారమును రాజుగా, షాలేము రాజుగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు తన వాక్యము ద్వారా ఇప్పుడు ఆయన ఎక్కిరమ్ము అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. నీ విశ్వాసము, ఇక్కడ ఆయన ఏదో చెప్తున్నాడు చూడండి, అంతటా మెస్సయ్య ఇక నువ్వు వెళ్ళుము, నీ విశ్వసించిన ప్రకారము నీకు అవును గాక. అతను ఎలా విశ్వసించాడు చెప్పండి? నువ్వు మాట చెప్తే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. నువ్వు మాట సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడతాడు. నువ్వు కూడా ఎక్కిరమ్మనే స్వరము ద్వారా, అనే ఎక్కిరమ్మనే స్వరము ద్వారా నా శరీరం మార్పు పొంది నేను పైకి ఎత్తబడతానని నువ్వు నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు, నీవు విశ్వసించిన ప్రకారము నీకు జరుగునుగాక అని వేడుము. నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక. ఆ గడిలోనే ఆ యొక్క దాసుడు స్వస్థత పొందాడు. ఆయన మనకు కూడా అదే గడిలో మనకున్నాం, అదే జాములో మనకున్నాం, అదే దినములో మనకున్నాము. ఇప్పుడు ఆయన 6000 సంవత్సరము నాడు ఆ యొక్క రోగం నుండి, ఆ పక్షవాతము నుండి, లేదా యొక్క జబ్బు నుండి, లేకపోతే ఇంకొక క్యాన్సర్ నుండి, లేకపోతే ఇంకొక వ్యాధుల నుండి ఆయన స్వస్థపరిచేటువంటి ఆయన వాడుగా, అలాంటి సర్వశక్తివంతుడుగా ఆయన ఉన్నాడు. ఇప్పుడైనట్టయితే మూలుగుచున్న వధువుని ఆయన తన రెక్కల ద్వారా ఆ మృతులని సజీవుల్ని లేపేటువంటి ఎక్కిరమ్మనేటువంటి స్వరములా ఆయన ఉన్నాడు. ఎందుకంటే వధువు కూడా కనిపెడతా ఉంది, అతడు కూడా కనిపెడుతున్నాడు. అతడు ఏమంటున్నాడు అని అంటే, నువ్వు మాట మాత్రం సెలవిము, నా యొక్క దాసుడు స్వస్థపరచబడతాడు. మాట మాత్రం సెలవిము
అలాగే వధువు కూడా ఎక్కిరమ్మనే స్వరము ఆయన సెలవిస్తే చాలు మన శరీరాలు మార్పుని పైకి వెళ్ళిపోతాయని ఆమె కూడా కనిపెడతాం. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. ఇప్పుడు ఆయన రథం మీదకి వచ్చాడు. ఆయన కృపా సింహాసనం మీద ఉండి తీర్పు సింహాసనం మీదకి వచ్చి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడండి, ఎక్కిరమ్మని ఆయన సెలవిస్తున్నాడు. ఆ మాట సెలవిస్తున్నాడు, ఎక్కిరమ్ము. ఇప్పుడు మన శరీరములు అనగా మనం ఇప్పుడు మర్త్యమైనటువంటి లోకాన్ని విడిచిపెట్టేసి మనము పరిశుద్ధాత్మేంద్ర ఆనందం, నీతి సమాధానం, పరిశుద్ధాత్మేంద్ర ఆనందంతో మనం ఆయన కలుసుకోబోతూ ఉన్నాం. కాబట్టి పిల్లారా, వారు ఆనాడు ఒక స్వస్థపరిచేటువంటి ఒక మాటని వాళ్ళు కలిగి ఉన్నారు. ఈనాడు కూడా మన శరీరాన్ని రూపాంతరపరిచే ఒక మాటని మనం ఈ తెల్లవారుజామున అదే ఆయన మాట, అదే ఆయన యొక్క వాక్యం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, ఇప్పుడు నీ శరీరం మారాలేనండి. చూడండి, అతడు నమ్మాడు. ఎలా నమ్మాడండి? ఆ మాట సెలవిస్తే చాలు ఆ యొక్క దాసుడు స్వస్థత పొందుతాడు. ఇప్పుడు కూడా ఎక్కిరమ్మనే మాట ద్వారా నా శరీరం రూపాంతరం చెందుతుందని ఈ తెల్లవారుజామున ఈ లోకం విడిచిపెట్టి రండి పైకి, ఇక్కడ ఎక్కిరమ్ము అనే స్వరము ద్వారా నా శరీరం కూడా రూపాంతరం చెందుతుందని ఆ వ్యక్తి నమ్మినట్లుగానే, నా శతాధిపతి నమ్మినట్లుగానే నీవు కూడా అలాంటి నమ్మకం కలిగి ఉన్నప్పుడు, అలాంటి విశ్వాసం నువ్వు కలిగి ఉన్నప్పుడు, అలాంటి నమ్మకము నువ్వు కలిగి ఉన్నప్పుడు అతడు ఆ యొక్క కార్యాన్ని చూశాడు. ఆ దాసుడు స్వస్థపరచబడ్డాడు. నీవు కూడా నీ యొక్క విశ్వాసం ద్వారా ఈ మధ్యమైన శరీరం విడిచి అమర్త్యమైన శరీరం ధరించుకుంటావు. అతడు ఆ మాటను నమ్మాడు. ఆయన పలికితే చాలు. ఇప్పుడు కూడా నీవు ఆయన పలుకుచూ ఉన్నాడు కనుక నీవు ఎక్కిరమ్మనే స్వరమును బట్టి నీ శరీరం మార్పు పొంది పైకి. కాబట్టి అదేమో శారీరకంగా స్వస్థత, ఇదేమో ఆత్మీయంగా స్వస్థత. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. ఆ దాసుని వలె నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ఆ దాసుని వలె నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ఎందుకనంటే నేను అన్నిటి మీద అధికారం కలిగి ఉన్నాను కానీ ఈ యొక్క దాసుని స్వస్థపరుచుకునే అధికారం నాకు లేదు. నాకు ఆ యొక్క అధికారం నాకు లేదు. ఆయన్ని సెలవిస్తే చాలు అది జరుగుతుందని ఆయన నేను దీని మీద అధికారిగా ఉండొచ్చు, కానీ నా శరీరాన్ని మార్చుకునేటువంటి ఆ మహిమ శరీరంలోనికి మార్చుకునేటువంటి అధికారము నాకు లేదు. ఆ మార్చగలిగిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన సెలవిస్తే చాలు. అది ఎక్కిరమ్మనే స్వరము. ఇప్పుడు నా శరీరము మార్పు చెంది పైకి వెళ్తుంది. ఆ నమ్మకము నువ్వు కలిగి ఉన్నప్పుడు, ఆ శతాధిపతి వలె నువ్వు కూడా నమ్మకము కలిగి ఉన్నప్పుడు నీవు విశ్వసించిన ప్రకారం నీకు జరుగును గాక. ఎక్కడమనే స్వరమును ద్వారా నీ శరీరం మార్పు చెందుతుందని, ఈ వర్తమానం ద్వారా నీ శరీరం మార్పు చెందుతుందని నీవు నమ్మావు కాబట్టి, ఈ మాట ద్వారా మార్పు చెందుతుందని శరీరము నువ్వు నమ్మావు కాబట్టి నీ శ్వాసమును బట్టి ఈ శరీరం మార్పు చెంది పైకి వెళ్తుంది. నీ యొక్క విశ్వాసం బట్టి, లేకపోతే నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక, అవునుగాకంటే ఆమేన్, కలుగునుగాక, ఉన్నాయన ఆమేన్ వాడు చెప్పు. నీవు విశ్వసించిన ప్రకారమే ఇది జరుగుతుంది. ఆ యొక్క స్వస్థపరచబడడానికి కారణం ఏమిటి చెప్పండి? ఆ దాసుడు శతాధిపతి యొక్క విశ్వాసం, అతడు తగ్గింపు, అతడు నేను పాత్రుడును కాను. మనము కూడా ఈ రోజున నేను పాత్రుడును కాను నాయన, నీతో మాట్లాడడం కూడా నేను పాత్రుడు కాదు నాయన, తగ్గించుకోవాలి నాయన. నేను నిన్ను ఆరాధించడం కూడా నాకు ఆ యొక్క యోగ్యత లేదు నాయన, నీతో నిలబడడం కూడా నాకు యోగ్యత లేదు నాయన, నేను పాత్రుడు కాను అనే మాటను బట్టి ఆ యొక్క శరీరం, ఆ యొక్క విశ్వాసమును బట్టి ఆ శరీరము మనం కూడా ఇప్పుడు దీనత్వాన్ని కలిగి ఉండాలి. అంత అధికారి కూడా తను ఎంత తగ్గించుకున్నాడు చూడండి. కానీ ఏమి లేకపోయినా కానీ చాలా మందికి గర్వం ఎక్కువ ఉంటా ఉంటుంది, హెచ్చింపు ఎక్కువగా ఉంటా ఉంటుంది.
చిన్న చిన్న అధికారాలు చూసుకుని, కానీ అంత గొప్ప అధికారి అయ్యింది కూడా, 100 మంది మీద అధికారి అయ్యింది కూడా, శతాధిపతి అయ్యింది కూడా, అధిపతి అయ్యింది కూడా, తను తాను తగ్గించుకొని నేను ఎంత అధికారం కలిగినప్పటికీ కూడా ఈ యొక్క దాసుని నేను బాగు చేసుకోలేకపోయాను. నా అధికారం వలన ఈ యొక్క దాసుడు అనారోగ్యంతో జబ్బుతో ఉన్న దాసుని నేను తిరిగి లేపలేకపోయాను, ఆరోగ్యవంతులుగా చేయలేకపోయాను. ఇది నా వల్ల ఇది కాదు, ఇది నేను చేయలేని వాడు, నేను దీనికి చేయలేను, ఇది నా వల్ల కాదు, నేనేమి చేయలేని వాడిని అని తను తాను తగ్గించుకున్నాడు. యెహోషాపాతు చూడండి, యుద్ధం నేను చేయలేను, ఈ శక్తులు మేము జయించలేము, ఇది మా వల్ల కాదు, నీవే మా దిక్కు. శతాధిపతి కూడా నీవే మాకు దిక్కు, మాటే మాకు దిక్కు. ఆయన మాట లేకపోతే మనము ఏమీ చేయలేము. ఆ సంఘం ఇక వ్యర్థమే, ఆ సంఘాలన్నీ కూడా వ్యర్థమే. ఆయన మాట చేత మనం నడిపించబడుతున్నాం. ఆయన వాక్యం ఏమన్నా చెప్పండి, శక్తి, పరిశుద్ధాత్మ అప్పుడు నీ జీవితంలో కార్యాన్ని ఆరంభిస్తాడు. నమ్మినట్లు నీ విశ్వసించిన ప్రకారము నీకు జరుగును గాక. కాబట్టి ఎక్కడమనే స్వరము వలన నేను స్వస్థపరచబడతాను, కురువిన దూడ వల్ల నేను గంతులు వేస్తాను అనే విశ్వాసమును కలిగి ఉంది ఈ వాక్యానికి లోబడి నువ్వు నడిచి నీ యొక్క విశ్వాసమును బట్టి ఈ శరీరం మార్పు చెంది పైకి కొనుకోబడతాయి. పిల్లారా, అబ్రహాము చూడండి, అబ్రహాము అలాగే ఇస్సాకు యాకోబుతో కూడా మనము ఆయన రాజ్యమును మనము శరీరాన్ని పొందుకుని పైకి వెళ్ళాం. కానీ మిగతా వాళ్ళందరూ ఏమైపోతారంట, ఈ లోక రాజ్య సంబంధులు, అంటే రోమా సామ్రాజ్యానికి కింద ఉన్నటువంటి వారు. ఇప్పుడు బాప్టిస్ట్ సంఘం కానీ, నూతన సంఘం కానీ, పెంచుకోస్ సంఘాలు ఇవన్నీ కూడా రోమన్ క్యాథలిక్ విధానం ప్రకారం నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రపంచం ఇప్పుడు రోమా సామ్రాజ్యం కింద ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా నడిచే వాళ్ళందరూ కూడా ఆ యొక్క రోమా సామ్రాజ్యం కింద ఉన్నట్టు. క్రిస్మస్ కానీ, లెంట దినాలు కానీ, ఎవరైతే త్రిత్వంలో బాప్తిజం పొందిన వారు కానీ, వీళ్ళందరూ కూడా రోమా సామ్రాజ్యం కింద ఉన్నట్టు. ఈ రాజ్య సంబంధులు, ఈ లోక రాజ్య సంబంధులు వీళ్ళందరూ కూడా చీకటిలోనికి త్రోసివేయబడుదురు, అంటే వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడుపులు పండుగలు ఉండును. కాబట్టి ఇప్పుడు కూడా పిల్లల చీకటిలోని త్రోసివేయబడదు. అందుకని ఈ చివరి కాలంలో వర్తమానాన్ని, వెలుగైన వర్తమానాన్ని తిరస్కరిస్తే, ఈ రాజ్యానికి సంబంధించిన వర్తమానాన్ని, అనగా ఎలోహిం రాజ్యానికి సంబంధించిన వర్తమానాన్ని తిరస్కరిస్తే ఇంకా చీకటిలోనికి పోవాలి. చీకటిలోని కంటే ఇక అన్నిల్లోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే లోకములో ఇక చీకటే కానీ వెలుగు లేదు, వాక్యం వెలుగు లేదు, సువార్త వెలుగు లేదు. ఇంకా అన్ని సంఘాల్లో కూడా చీకటి ఉంది, ప్రతి సంఘములో కూడా చీకటి ఉంది. ఇక చీకటిలోని త్రోసివేయబడతారు, ఆ చీకటి సంఘాలకు త్రోసివేయబడతారు. అక్కడ వాక్య వెలుగు లేదు, ఆ సంఘాలతో పాటు శ్రమంలోకి వెళ్ళిపోతారు. ఇక ఉగ్రతను అనుభవించాల్సి, అక్కడ ఏడుపు పండుగ ఒకటి ఉంటుంది. బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. కారణము వాళ్ళు విశ్వసించలేదు. కాబట్టి పిల్లారా, నువ్వైతే ఈ చివరి కాలంలో, ఈ చివరి సమయంలో ఆ ఎక్కినమ్మని ఆ స్వరము, ఆ యొక్క మాటను బట్టి నేను స్వస్థపరచబడతాను, నా శరీరం రూపాంతరం చెందుతుందని మనం నమ్ముతూ ఉన్నాం. తెల్లవారుజామున ఆయనే, తెల్లవారుజామున రాజు అయినటువంటి ఆయనే, ఆ యజమాని ఇప్పుడు ఎక్కినమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఆయన మనకి ఇక్కడ వెలుగు ఉన్నది, లోకంలో ఏమన్నా చెప్పండి, చీకటి ఉన్నది. చీకటి ఉన్నది. చూడండి, నిర్గమాకాండము 14వ అధ్యాయంలో, నిర్గమాకాండం 14వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. నిర్గమాకాండము 14వ అధ్యాయంలో 19వ వచనం నుండి మనం చదువుకుందాం. అప్పుడు ఇశ్రాయేలీయుల సమూహమునకు ముందుగా నడిచిన ఎలోహిం దూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను.
అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము కనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలిగించెను కనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలును సమీపించలేదు. మోషే ఆ సముద్రం వైపు తన చేయి చాపగా యావే ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాన్ని ఆరణ్యాలుగా చేశారు. నీళ్లు విభజించబడగా ఇశ్రాయేలు సముద్రం మధ్యలో ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కలు నుండెను. ఐగుప్తీయులు ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమును చేరిరి. అయితే వేకువజామున యావే అగ్నిమేఘమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండను చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదుము రండి, యావే వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. ఆయన నామమున హల్లెలూయా. అప్పటి వరకు ఇశ్రాయేలుకు ముందు నడిచిన అగ్ని స్తంభము, ఆ యొక్క దూత, ఇశ్రాయేలుకు ముందు నడిచిన ఆ దూత, వెనకేమో ఐగుప్తీయులు వస్తున్నారు, తర్వాత ముందేమో ఇజ్రాయిల్ ఉన్నారు. ఇజ్రాయిల్కి ముందు ఆ దూత ఉన్నారు. దూత, ఇజ్రాయిల్, అలాగే ఐగుప్తు సైన్యం. ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే ఇజ్రాయిల్ దాటుకొని వెళ్ళిపోయి ఇజ్రాయిల్ వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే ఐగుప్తులకి ఇజ్రాయిల్కి మధ్య ప్రవేశించాడు. అప్పుడు ఆ మధ్య ప్రవేశించినప్పుడు ఏం జరిగిందనంటే ఐగుప్తులకి చీకటి కలిగింది, ఇజ్రాయిల్కి వెలుగు కలిగింది. అప్పుడు తెల్లవారుజామున ఇజ్రాయిల్ని ఆయన రక్షించాలని ఐగుప్తుని ఆయన కలవరపరిచాడు. ఇప్పుడు కూడా సేమ్ అదే చదువుతాం. 7వ దూత వర్తమానం, జాన్సన్ గారి వర్తమానం, రన్నాం గారి వర్తమానం, అంటే పోస్తున్న బోధ వధువులు నడిపించుకుంటా వచ్చింది. అలాగే లోకము కూడా వస్తూ వచ్చింది. ఎందుకంటే సువార్త ప్రకటించే కాలం కాబట్టి లోకము కూడా ఆయన అడ్డగించలేదు. ఆ సువార్త ఆ వెలుగులో నడుచుకుంటూ వచ్చారు. ఐగుప్తీయులు కూడా ఆ వెలుగులో నడుచుకుంటూ వచ్చారు. ఇజ్రాయేల్ కూడా ఆ యొక్క మేఘస్తంభము, అగ్ని స్తంభము, ఆ వెలుగులో నడుస్తూ వచ్చారు. ఆ యొక్క వెలుగుని ఐగుప్తీయులు, ఇజ్రాయేల్, అందుకనే బైబిల్లో రాయబడి ఉంది, సూర్యుని యొక్క వెలుగు బట్టి ఈ యొక్క గడ్డి పొందుకుంటుంది, అలాగే ఆ గోధుమ పంట కూడా పొందుకుంటుంది. సేమ్ అలా జరుగుతూ వచ్చింది. కానీ ఆయన ఇజ్రాయేల్కి ఐగుప్తీయులకి మధ్య ఎప్పుడైతే ప్రవేశించాడో అప్పుడే జరిగిందనంటే ఇజ్రాయేల్కి ఏమో వెలుగు వచ్చింది, ఐగుప్తులకి ఏమో చీకటి. సేమ్ ఇప్పుడు ఇది జరుగుతుంది. బ్రహ్మం గారి కాలంలో, జాన్సన్ గారి కాలంలో, అంటే 7వ దూత కాలంలో వధువు వెలుగులో ఉంది. అలాగే ప్రపంచానికి కూడా సువార్త ప్రకటిస్తూ ఆ వెలుగు ప్రపంచంలోనూ కూడా వెళ్ళింది. సంఘంలో వెలుగు, అలాగే లోకం బయట కూడా సువార్త ప్రకటిస్తూ వెలుగు ఉంది. ఐగుప్తీయులు సాదృశ్యం లోకం, నీవు ఇశ్రాయేలు సాదృశ్యం. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఈ సమయంకి వచ్చేటప్పటికి తెల్లవారుజామున రక్షించాలని సమయం వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడనంటే ఇక ముందు నడుస్తున్న ఆయన ఐగుప్తీయులు ఇశ్రాయేలు మధ్య ప్రవేశించాడు. ఇప్పుడు ప్రవేశించడం వల్ల తెల్లవారుజాము, ఇప్పుడు మనం ఉన్న సమయం. ముందు లేడు ఆయన, లోకాన్ని వెలిగించేవాడుగా లేడు. ఇప్పుడు మధ్యలోకి ప్రవేశించడం ద్వారా ఐగుప్తు సైన్యానికి చీకటి కమ్మింది, ఇజ్రాయిల్కి వెలుగు. సేమ్ ఇప్పుడైతే చూడండి, లోకం అంతా చీకటిలో ఉంది, నువ్వు ఇప్పుడు వెలుగులో ఉన్నావు. లోకాల సువార్త ద్వారా ముయ్యబడ్డాయి, నీవు
వెలుగులో ఉన్నావు. నీకు మాత్రం వెలుగు ఉంది, లోకానికి లేదు. ఇప్పుడు నువ్వు రక్షించబడతావు, వాళ్ళు నశిస్తావు. అయితే ఇప్పుడు ఆ చీకటిలో ఉన్నది ఐగుప్తులు చీకటిలో ఉన్నారు. సేమ్ ఇప్పుడు కూడా లోకము చీకటిలో ఉంది. లోకము చీకటిలో. ఇంకందుకు ఆయన అంటాడు, ఈ తీర్పు సమయంలో ఇంకా ఆయన చీకటిలోని తులసివేస్తారు. చీకటిలోనికి ఆయన వెలుపటి చీకటి ఉన్నది, లోపల వెలుగు. అందుకని ఏకు నక్షత్ర వర్తమానాన్ని కనుక నువ్వు కనుక మీరిపోయినట్లయితే, దాన్ని నుండి తొలగిపోయినట్లయితే ఇక చీకట్లో దిగిపోవడం. చీకట్లో ఏమైనా తిరుగుతాము, స్త్రీ బోధ, ఈ యొక్క క్రీస్తు గ్రన్నామిడ్స్, రకరకాల చీకటి బోధలు ఉన్నాయి. వధువు రాకడని, స్త్రీ ద్వారా నిత్యుడు రాకడ జరుగుతుందని రకరకాల బోధలు ఉన్నాయి బయట. అవి చీకటి బోధలు. ఇంకా వాటి బోధలకు ఆయన వదిలేశాడు. ఇంకా చీకటిలోనికి తీసివేస్తాడు. ఇంకా ఆ బోధలతో పాటు వారితో పాటు నువ్వు కూడా శ్రమకాలంలోకి వెళ్ళిపోతావు. అక్కడ ఏడుపు పండుగ పుట్టి ఉంది. కాబట్టి నీవైతే ఆయన రాజ్యం, ఆ పెళ్లి విందులో నీవు ఉంటావు. ఆ చీకటిలో ఆ యొక్క శ్రమంలో ఉండి మన అద్భుతాలు చేయలేదా, మతకార్యాలు చేయలేదా, నిర్ణయం గురించి మేము ప్రకటించాం, 7వ దూత గురించి ప్రకటించాం, అవి చేసాం, ఇది చేసాం అని చెప్తారు. కానీ అక్రమం చేయవాళ్ళారా మీరెవరో నాకు తెలియదు. కాబట్టి ఆ రాబోయే ఉగ్రతను తప్పించుకోవాలంటే దేనత్వం తప్ప, ఆ శతాధిపతి వలె నిన్ను తగ్గించుకోవడం తప్ప. అన్ని కలిగి ఉన్న శతాధిపతి తను తాను తగ్గించుకున్నాడు. అలాంటి అధికారం కూడా నీకు లేదు. అయినప్పటికీ కూడా నువ్వేం చేయాలి చెప్పండి? నిన్ను తగ్గించుకోవాలి. అంత వ్యక్తే, అంత గొప్ప వ్యక్తే, గొప్ప అధికారం కలిగిన వ్యక్తి అంత తగ్గించుకున్నప్పుడు నీవు ఇంకా తగ్గించుకోవాలి. ఆయన నేను పాత్రులను కాను నాయన, నన్ను క్షమించు నాయన, నాకు సహాయం చేయి నాయన, నాకు అస్వస్థత కావాలి నాయన. చూడండి, అతను పాత్రుడిని కాను, నాకు మాట మాత్రం సెలవిమ్ము, నేను ఆ యొక్క దాసుడు స్వస్థత పొందుతాడని. కాబట్టి నీవు కూడా ఈ చివరి కాలంలో నీవు కూడా నీ యొక్క విశ్వాసం బట్టి నీకు చెప్పాడు. నీవు కూడా ఆ యొక్క విశ్వాసమును బట్టి నీ శరీరం మార్పు చెంది పైకి వెళ్తావు. అప్పుడు అబ్రహాము, యాకోబు, ఆ యొక్క ఇస్సాకు వాళ్ళందరితో పాటు నువ్వు కూడా జీవిస్తావు. ఇంకా మిగిలిన వాళ్ళు, విడిచిపెట్టబడిన వాళ్ళందరూ కూడా ఉగ్రతలోకి వెళ్ళిపోతారు. కాబట్టి చివరి సమయంలో మనం ఉన్నాం. అందుకని అక్కడ చూడండి, మనం మత్తయి సువార్త 8వ అధ్యాయంలో శతాధిపతి గురించి చెప్పిన తరువాత, అందుకని ఇలాంటి విశ్వాసం కలిగిన వారు, అందుకని జనుల వైపు చూసి ఒక్కసారి మీరు చదవండి. 11వ వచనం నుండి అనేకులు, ఒకసారి క్షమించండి, ఒకసారి 10వ వచనం నుండి చదవండి. ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేలులో నేను ఇంత విశ్వాసం ఎవరిలో కూడా చూడలేదు, ఇంత విశ్వాసం చూడలేదు, నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు ఇంత గొప్ప విశ్వాసము కలిగిన వారే ఈ మహిమ శరీరాన్ని పొందుకొని ఆ రాజ్యంలోకి వస్తారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో పాటు వాళ్ళు కూడా అక్కడ రాజ్యములు, పరలోక రాజ్యం ముందు కూర్చుంటారు అంటున్నాడు. ఆయన పరలోక రాజ్యం మన మంచికి వచ్చింది. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందం. ఈ రాజ్యాన్ని పొందుకోవాలంటే శతాధిపతి కలుగుడు విశ్వాసం. మీరు కూడా అలాంటి గొప్ప విశ్వాసం కలిగినప్పుడు ఆ స్వస్థత పొందాడు శతాధిపతి, ఆ దాసుడు. కానీ నీవైతే మహిమ శరీరం పొందుకొని అబ్రహాము వారితో నీవు ఉంటావు అని చెప్పి ఆ స్వస్థతని దీనికి గుడి వేసి చెప్తున్నాను. అందుకనే మనం ఈనాడు ఈ బయలుపాటు ద్వారా విషయాన్ని మనం ఆ శతాధిపతితో మాట్లాడేటప్పుడు, ఆ శతాధిపతి గురించి మాట్లాడేటప్పుడు, ఆ జనులతో మాట్లాడేటప్పుడు మళ్ళా ఈ యొక్క శ్రమకాలం గురించి, పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాడు. నీతిమంతులతో పాటు మీరు ఉంటారు, అంటే పరలోక రాజ్యం మంది ఉంటారు. శతాధిపతులు విశ్వాసం కలిగిన వారు స్వస్థత పొంది, అంటే శరీరం మార్పు పొంది అక్కడ ఉంటారు. మిగతా వారు ఈ యొక్క చీకటిలో తులసివేయబడతారు. అంటే ఆ యొక్క పరిశీలిని వచ్చి
విశ్వాసము లేని అంటే అపరిశీలైనటువంటి ఆ యొక్క నిజమైన విశ్వాసము అపరిశీలన లేదు. ఆ శతాధిపతి కలిగి ఉన్నటువంటి విశ్వాసం వాడు లేదు. అలాంటి విశ్వాసం లేని వారంతా కూడా చీకట్లో త్రోసివేయబడ్డారు. ఎందుకంటే మేము అబ్రాహాము సంతానము, మేము నీతిమంతులమి అని తమ్ముడు తాము వాడు ఇచ్చించుకొని ఆ యొక్క విశ్వాసము వారిలో లేకుండా జీవిస్తూ ఉన్నారు కనుక వారు త్రోసివేయబడ్డారు. అలాగే ఆ యొక్క ఇజ్రాయెల్లోనైనా కూడా నేను ఇంత విశ్వాసం చూడలేదన్నాను ఆయన. కాబట్టి శతాధిపతి వంటి విశ్వాసం కలిగిన వారు శరీరం మార్పు పొంది ఏమండి పై కొనుకోబడతారు. అలాగే ఇశ్రాయేలు వలె అవిశ్వాసం కలిగిన వారు చీకటిలో త్రోసివేయబడతారు. ఎందుకంటే వారు ఆ మాటను నమ్మలేదు. ఆయన నమ్మలేదు. మాట మాత్రం సెలవిస్తే చాలు మేము స్వస్థత పొందుతాం అని ఇజ్రాయేలు చెప్పలేదు. కానీ అన్యుడైన శతాధిపతి చెప్పాడు. దీని అర్థం ఏంటంటే అన్యుల్లో ఆ యొక్క శతాధిపతి ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు. వధువు కూడా ఇప్పుడది విశ్వాసం. ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు, మాట మాత్రం సెలవిమ్ము, స్వస్థత పొందు. దాసుడు స్వస్థత పొందుతాడు. నీవు కూడా ఎక్కినమనే మాట అది నీ శరీరాన్ని మార్చే మాట. అంతం కాబోతా ఉంది, నశించబోతా ఉంది. ఇవన్నీ కూడా బొగ్గులు తగలబడిపోతాయి. ఎనమకెత్తున యుద్ధంలో ఇంకా లోకంలో కొంతమంది పాపులు ఉండొచ్చు, కానీ ఇది అంతం కాబోతా ఉంది. కాబట్టి నీవు పైకి రమ్ము, ఎక్కిరమ్ము. ఇప్పుడు నీవు ఈ మాట ద్వారా నా శరీరం మార్పు చెందుతుందని నువ్వు ఎప్పుడైతే విశ్వసించి లోతు వలె మత్స్యమైన లోకం మీద మనసు పెట్టుకోకుండా ఆ మత్స్యమైన రాబోయే ఆ యొక్క రాజ్యం మీద అదే నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందాన్ని కలిగి ఉండాలని దాని మీదే నువ్వు గురి కలిగి ఉన్నట్టు ఇప్పుడు ఈ శరీరం మార్పు చెంది పైకి. హల్లెలూయా. అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ఆ రాజ్యం ముందు నువ్వు కూర్చుంటావు, ఆ రాజ్యం ముందు నువ్వు ఉంటావు. ఆ శతాధిపతి కలిగి ఉన్న విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి అని అంటాడు. నీ విశ్వసించిన ప్రకారం నీకు అవును కాక. నువ్వు నమ్మావు కాబట్టి ఇది ఎక్కిరమనే స్వరం ఈ తెల్లవారుజామున నువ్వు నమ్మావు కాబట్టి ఈ యొక్క వర్తమానం ద్వారా నా శరీరం మార్పు చెంది నేను అనగా మత్స్యమైన శరీరాన్ని విడిచి అమర్చ్యమైన దాన్ని ధరించుకుని వెళ్ళిపోతాను నమ్మావు కనుక నీ యొక్క విశ్వాసమే ఈ శరీరాన్ని మారుస్తుంది. ఎవరి విశ్వాసం వారి శరీరాన్ని మారుస్తుంది. ఎందుకంటే ఎవరి క్రియ, అందుకనే విశ్వాసం అనేది క్రియాపూర్వకమైంది కాబట్టి క్రియలు లేని విశ్వాసం మృతమైనది బైబిల్. కాబట్టి ఎవరి విశ్వాసం వారిని రక్షిస్తుంది, ఎవరి విశ్వాసం వారిది, ఎవరి విశ్వాసాన్ని బట్టి వారు రక్షించబడతారు. శతాధిపతి తన కుమారుడు ఆ యొక్క తన దాసుని విషయంలో అతడు విశ్వాసం ఇచ్చాడు. దాన్ని చేయగలడు. నీవు కూడా ఇతరుల విషయంలో కూడా అలాంటి విశ్వాసం కలిగి ప్రార్థన చేయి. ఆ శతాధిపతి తన గురించి కాదు, తన దాసుని గురించి విశ్వసించాడు. నీవు కూడా సమాజంలో మిగతా నీవు ఎలాగైతే మార్పు చెందుతాను, నేను ఎంత పడతాను, ఈ యొక్క వేకుచుకు వర్తమానం అని తెల్లవారుజామునే మెసేజ్ కూడా తిరిగి లేచాడు కాబట్టి నేను కూడా ఇప్పుడు తిరిగి లేగుస్తాను. నీ యొక్క విశ్వాసంతో పాటు సమాజంలో వాడు కూడా ఆ యొక్క శతాధిపతి ఎలాగైతే తన దాసుని స్వస్థత పొందుతాడని ఆయన వల్ల విశ్వసించాడు. నీవు కూడా ఈ వర్తమానం వల్ల సమాజంలో వారు కూడా స్వస్థత పొందుతారని, అలాగే అమర్చ్యమైన శరీరం విడిచి అమర్చ్యతను ధరించుకుంటారని అందరి విషయంలో కూడా నేను విశ్వాసం కలిగి ఎత్తబడే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఇది ఎత్తబడే సమయం ఇదేనని నువ్వు నమ్మకం కలిగి ఉండాలి. ఈ యొక్క తెల్లవారుజామునే రూపాంతరం చెందుతామని నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. ఇది ఎత్తబడే సమయం ఇదే. విశ్వాసము ద్వారానే ఆ యొక్క రోగి స్వస్థపరచబడ్డాడు. నీ యొక్క విశ్వాసమే నిన్ను మహిమ శరీరం దాటించి ఆ రాజ్యంలో తీసుకున్నాడు. నమ్ము, ఉగ్రత రాబోతుందా? నమ్ము, ఉగ్రత రాబోతుందా? ఇది ఎత్తబడే సమయం ఇదే అని నమ్ము. ఈ వర్తమానం వల్లే నేను కొనుక్కోబడతాను. ఆయన ఇప్పుడు కృపా సింహాసనం మీద లేడు,
తీర్పు సింహాసనం మీద మారాడు. విక్రమును పిలుస్తూ ఉన్నాడు. ఎత్తబడే సమయం ఇది. ఇప్పుడు కనుక నేను రక్షించబడకపోతే నిత్య శిక్షను అనుభవించాల్సింది. ఇక రక్షణ అనేది ఉండదు. రక్షణ అనేది ఇక ఉండదు. ఇంకా నరకంలో పడి ఆడవడమే. ఇంకా నరకంలో పడి ఏడవడమే. ఇంకా ఎవరు వచ్చి నీకు సువార్త ప్రకటించరు. ఎవరు ఆయన వర్తమానికి రారు. ఆయన దూతలు ఎవరికి రారు. వర్తమానం ఎవరికి ప్రకటించరు. నీవు ఇంకా ఆ చీకట్లో పడి, ఓ గుర్తులో పడి, అగ్గిట్లో పడి ఏడవడమే. ఇదే చివరి. అందుకని చివరి అంతమంది ముగింపు. 7వ ముద్ర అంటే అన్ని కార్యములకు ముగింపు. 7వ ముద్రలో అన్ని కూడా ఆయన ముగిస్తాడు. అందుకని 6 దినములు శ్రమపడి 7వ దినాన ఆయన ఏం చేశాడు చెప్పండి, తీసేసాడు. ఇప్పుడు 6000 సంవత్సరాలు శ్రమ పడ్డాడు. ఇప్పుడు తన కార్యాలన్నీ కూడా ముగించేసి, తీర్పు ద్వారా తన కార్యాలు ముగించి 7లో విశ్రాంతి. 1000 ఏళ్ల పాలన అదే. అందుకని పిల్లారా, ఇప్పుడు తన కార్యాలను ఆయన ముగిస్తున్నాడు. అందుకని మనం కూడా ఈ శరీర యాత్రకి ముగించి మేము శరీరంతో వెళ్ళిపోతాము. ఇంకా ఆయన వెనుమగెద్దు యుద్ధం ద్వారా రోమా సామ్రాజ్యాన్ని నాశనం చేయడము, ఇంకా అన్ని కూడా ముగింపే. ఇంకా నూతనమైనది వచ్చేస్తాం. నూతన రాజ్యం అంటే కొత్త ఆకాశం కొత్త భూమి కాదు, నూతన రాజ్యం వచ్చేస్తాం. ఆ 1000 ఏళ్ళ తర్వాత కొత్త ఆకాశం కొత్త భూమి వస్తుంది. ఆయన రెండవ రాకడ కంటిన్యూషన్ 1000 ఏళ్ళ పాలన తర్వాత కూడా ఉంటుంది. కంటిన్యూషన్ 1000 ఏళ్ళ పాలన తర్వాత కూడా ఈ రెండవ రాకడ సంబంధించినటువంటిది ఉంటుంది. ఆయన ఇక్కడ 33.5 సంవత్సరంతో తన కార్యం ముగిస్తాడు ఆయన. కానీ అది అంతటితో ఆగిపోదు. 1000 ఏళ్ళ పాలన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే, అది మీకు బైబిల్లో ఆ విధంగా చదవబడతాం. అది మీరు జిగిలేకపోయినా మీరు చదవండి. అది 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం. దొంగ వలె వస్తాడు అన్ని మాటలు రాసిన తర్వాత ఆ కుర్చీలని కాలిపోతాయి, పంచిపోతులు మిక్కడమైన వేండ్రంతో లైవైపోతాయి. అంటే ఆకాశం భూమి అని శుద్ధి చేయబడి కొత్త ఆకాశం కొత్త అక్కడ నీతి నివసించదు. అది 1000 ఏళ్ల పాలన తర్వాత జరుగుతుంది. అందువల్ల ఆయన దొంగ వలె వస్తాడు, ఆ దినమని ఉంటుంది. కాబట్టి 1000 ఏళ్ల పాలన తర్వాత కూడా ఈ యొక్క రెండవ రాకడ సంబంధించి జరుగుతుంది. ఆయన తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.